వేదవతి వాళ్ళు మాత జగన్మోహిని దగ్గర నుంచి వెళ్ళిపోగానే మాత జగన్మోహినిలోకి పంపించిన శక్తిని తిరిగి వెనక్కి తీసుకొని ధన్యురాలిని జట అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక మాయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మాత జగన్మోహిని కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉండగా పక్కన ఉన్న శిష్యులు మాత మాత అని చెప్పి మాతను పట్టుకుంటారు. ఇక మరోవైపు శ్రీకర్ అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి వేదవతి వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. గుడ్ న్యూస్ అయి ఉంటుందా, బ్యాడ్ న్యూస్ అయి ఉంటుందా, అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. కృష్ణ బొమ్మ బొరుసు వేద్దామా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. దేనికి బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. బొమ్మ పడితే పెళ్లి జరుగుతుంది, బొమ్మ పడకపోతే పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. సూపర్గా చెప్పావు బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే కాసేపు ఆగండి, మీ అందరికీ బొమ్మ కనపడుతుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. మాకు కదయ్య కనిపించేది, అవని వాళ్ళకను నీకు అని చెప్పి వసంత పెద్దిరాజుని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని, సుజాత, అర్చన కూడా వేదవతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెద్దమ్మగారు ఈ పాటికే మేడంని అర్థం చేసుకొని మేడంని గౌరవంగా ఆ ఇంటికి తీసుకెళ్లాల్సింది, ఇంకా అనుమానాలు అపార్థాలతో మేడంని దూరం చేసుకుంటున్నారు అని చెప్పి అర్చన సుజాత అవనితో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే వేదవతి వాళ్ళు ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు. కృష్ణ గ్రాని వాళ్ళు వచ్చేశారు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. ఇక కృష్ణబాబు ఎదురు వెళ్ళి అమ్మా ఏంటమ్మా నీ మొహంలో కానీ నిహారిక మొహంలో కానీ సంతోషం కనిపించట్లేదు, ఏం జరిగింది, మాత జగన్మోహిని ఏమంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. చూస్తుంటే అర్థం కావట్లేదా, ఆవిడ ఈ పెళ్ళి జరగకూడదని చెప్పుంటుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అవని వాళ్ళు కూడా అలానే చూస్తూ ఉంటే ఏయ్ ఇలా రండి అని చెప్పి వేదవతి కోపంగా పిలుస్తుంది. అవని, సుజాత, అర్చన ముగ్గురు కూడా వేదవతి దగ్గరకు వస్తారు. చెప్పు నిహా, అసలు ఏం జరిగిందో చెప్పు, అక్కడ ఏం జరిగింది, అమ్మ మొహంలో నీ మొహంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అత్తయ్యే చెప్తారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సుజాత పొగరు గర్వంతో ఎగిరి పడాల్సిన వేదవతి తల దించుకుందంటే ఆ మాత జగన్మోహిని అవని శ్రీకర్లను విడతీయొద్దని చెప్పుంటుంది, మాయా శ్రీకర్లకు పెళ్లి చేయొద్దని చెప్పుంటుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి వేదవతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు వేదవతి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. మాత జగన్మోహిని మాయా శ్రీకర్లకు పెళ్లి జరిపిస్తే నాకు పూర్వ వైభవం వస్తుందని చెప్పింది, అంతేకాదు మాయా శ్రీకర్ల జంట బాగుంటుంది, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించకపోతేనే చెడు జరుగుతుందని చెప్పారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అబద్ధం చెప్తున్నావు వేదవతి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం మా అమ్మకేం లేదు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఈ విషయం మీరు చెప్తే నేను నమ్మను, మీరు కావాలనే ముగ్గురు కూడబలుక్కొని అబద్ధం చెప్తున్నారు, మాతా జగన్మోహిని అలా చెప్పి ఉండదు, ఆ అన్నపూర్ణాదేవి నాకు అన్యాయం చెయ్యనివ్వదు, ఆ అన్నపూర్ణాదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడానికే ఒప్పుకోవట్లేదు, అలాంటి అన్నపూర్ణాదేవి ఈ చిన్న కొడలికి అన్యాయం జరుగుతుంటే ఎలా చూస్తూ ఉంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ అవని, మీ అత్తయ్య చెప్పింది నిజమమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నీ మాటలు ఎవరు నమ్ముతారు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. అమ్మ సుజాత నన్ను అపార్థం చేసుకోకు, మంచి జరిగితే మంచని, చెడు జరిగితే చెడని ఎప్పుడు నేను మీకు అండగానే ఉన్నానమ్మా అని చెప్పి ప్రసాదరావు సుజాతకు చెప్తూ ఉంటాడు. వేదవతి నేను చెప్పేది బాగా విను, నా కంఠంలో ప్రాణం ఉండగా అవని శ్రీకర్లను ఎవరు విడదీలెవరు, మాయ శ్రీకర్ జీవితంలోకి రాదు, ఈ పెళ్లి జరగనివ్వను అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఈ పెళ్లి జరిపించి తీరుతాను అని చెప్పి వేదవతి అంటుంది. ఈ పెళ్లి జరగకపోతే నా పేరు మార్చుకుంటాను అని వేదవతి అంటూ ఉంటుంది. అయితే పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు వేదవతి, అవని శ్రీకర్లను విడదీయటం కుదరదు అని చెప్పి సుజాత వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రాహుల్ ఒంటరిగా నుంచొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మాయ తన్ని షూట్ చేయటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే రాహుల్ ఫ్రెండ్ రాహుల్ దగ్గరకు వస్తాడు. రే వెళ్ళిన పని ఏమైందిరా, ఆ శ్రీకర్ గురించి ఎంక్వైరీ చేశావా అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు. 1% కూడా తప్పు లేకుండా అన్ని విషయాలు ఆ శ్రీకర్ గురించి ఎంక్వైరీ చేశాను అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. నాకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉంటే చెప్పరా అని రాహుల్ అంటూ ఉంటాడు. నీకు బాగా ఉపయోగపడే విషయం రా అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఏంటది, అసలు ఆ శ్రీకర్ గడి గురించి ఏం తెలుసుకున్నావో చెప్పరా అని రాహుల్ తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడు. ఆ శ్రీకర్కి ఎప్పుడో పెళ్ళైపోయిందిరా అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటే నేను చెప్పేది నిజంరా, ఆ శ్రీకర్ గడికి ఎప్పుడో పెళ్ళైపోయింది అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ రాహుల్కి చెప్తూ ఉంటాడు.
మైండ్ బ్లాక్ అయ్యే వార్త చెప్పావురా అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. ఈ విషయానికే మైండ్ బ్లాక్ అయితే ఇంకొక విషయం చెప్తాను. ఆ శ్రీకర్ గారి భార్య ఎవరో కాదు, మాయ ఆఫీస్లో పనిచేసే అవని అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. రేయ్ నువ్వు చెప్పేది ఏంట్రా అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు. అవునరా, అన్ని ఎంక్వైరీలు చేసి నిజం తెలుసుకున్నాను. అవని శ్రీకర్ భార్యాభర్తలు అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ రాహుల్కి చెప్తూ ఉంటాడు. కుటుంబ గొడవల వల్ల వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారంట అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. అవని శ్రీకర్ భార్య అయితే మాయా శ్రీకర్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు అవని ఎందుకు శ్రీకర్ తన భర్తని చెప్పలేదురా అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు. ఏమో అవన్నీ నాకు తెలీదు అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. మాయకు భయపడి ఉంటుందా, అందుకే అవని ఆ విషయాన్ని మాయ ముందు బయట పెట్టలేదా అని చెప్పి రాహుల్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఆఫీస్లో శ్రీకర్ పైన కాఫీ పడ్డప్పుడు అవని బాగా కోప్పడింది, తన భర్త కావటం వల్లే కోప్పడి ఉంటుంది అని చెప్పి రాహుల్ తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఒరే మామా థ్యాంక్స్ రా, చాలా ముఖ్యమైన విషయం చెప్పావు, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పావు. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని మాయ శ్రీకర్ని విడదీస్తాను అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. మాయ తప్పనిసరి పరిస్థితుల్లో నా చేతే తాళి కట్టించుకునేలా చేస్తాను అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని చెట్టు కింద పడిపోతే దానికి కర్ర పెడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో శ్రీకర్ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటాడు. రాహుల్ శ్రీకర్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక శ్రీకర్ తన ఇంట్లోకి వెళ్లకుండా అవని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఇదేంటి శ్రీకర్ అది అవని గెస్ట్ హౌస్ కదా, అవని గెస్ట్ హౌస్లోకి వెళ్తున్నాడు అని రాహుల్ మనసులో అనుకుంటాడు. నాకు ఉపయోగపడే విషయం ఏదైనా దొరుకుతుందేమో, నా పని ఇంత ఈజీ అవుతుంది అనుకోలేదు. అవని శ్రీకర్ ఏం మాట్లాడుకుంటారో వింటాను అని రాహుల్ మనసులో అనుకొని అవని శ్రీకర్ మాట్లాడుకున్న మాటలను చాటుగా ఉండి వింటూ ఉంటాడు. ఇక శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి, అవని ఆ చెట్టు కింద పడిపోతుంటే ఆ చెట్టు కింద పడకుండా కర్ర పెడుతున్నావు, కానీ మన భవిష్యత్తు పాడు కాకుండా కాపాడలేకపోతున్నావు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా ఆ మాట మాట్లాడుతుంది నువ్వేనా బావా, మన భవిష్యత్తు బాగుండాలని నీ కోసం నేను ఎన్నోసార్లు పోరాడాను, అలాంటి నన్ను పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ వాళ్ళేమో అవనికి ఎన్నో అవకాశాలు ఇచ్చాము, కానీ అవని ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవట్లేదు అంటున్నారు. నువ్వు చూస్తే నా కోసం పోరాటం చేస్తున్నా అంటున్నావు, మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని నువ్వు ఇలానే ఉంటే మాయ ముందు నేను నిజం చెప్పలేవను, మాయకు నాకు పెళ్లి జరిగిపోతుంది, అలాంటప్పుడు నీ మెడలో ఈ తాళి ఎందుకు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా నా మెడలో ఈ తాళి లేకపోతే నా ప్రాణం పోతుందని, అంతకు మించి నీకు ప్రాణగండమని నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా ఈ తాళి కావాలని అడుగుతున్నావు. ఆ అమ్మవారు నేను నమ్మాను కాబట్టి నాకు అన్యాయం చేయదు, ఆ అమ్మవారు నాకు అన్యాయం చేయదని నేను నమ్ముతున్నాను, అయినా కూడా నువ్వు నా మెడలో తాళి కావాలనుకుంటే నన్ను చంపి నా మెడలో ఉన్న తాళిని తీసుకోబావా అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా రాహుల్ దూరం నుంచి చూస్తూ వీడియో తీస్తూ ఉంటాడు. ఈ వీడియోని తీసుకెళ్లి మాయకు చూపించి శ్రీకర్ మాయలకు పెళ్లి జరగకుండా చేస్తాను అని చెప్పి రాహుల్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాయ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. వేదవతి గారు వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, ఖచ్చితంగా మాతా జగన్మోహిని దగ్గరకు వెళ్ళారు కదా, ఆ గుడ్ న్యూస్ చెప్పడానికే అయి ఉంటుంది అని చెప్పి మాయ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే సారీ నేను మీ అబ్బాయి శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా, అందుకే ఫ్లోలో అత్తయ్య అనేశాను, చెప్పండి ఆంటీ ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను అత్తయ్య అని పిలవచ్చమ్మా అని వేదవతి అంటుంది. అదేంటి ఇంకా శ్రీకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కదా, మీరు అప్పుడే అత్తయ్య అని పిలవమంటున్నారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు మాపై వర్షం కురిపించావే కానీ మేం మాత్రం శ్రీకర్కి నీకు పెళ్లి చేయాలా వద్దా అని డైనమాలో ఉండిపోయామమ్మా, కానీ ఆ డైనమా నుంచి క్లియర్ అవ్వటం కోసం మేము మాతా జగన్మోహిని దగ్గరకు వెళ్ళాము, మీ ఇద్దరికి పెళ్లి జరిపించమని మాతా జగన్మోహిని చెప్పారు, అందుకే నిన్ను అత్తయ్య అని పిలవమంటున్నాను. మరి శ్రీకర్ ఓకే చెప్పాడా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మ మాటను శ్రీకర్ కాదనడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అమ్మ మాయ మీ పెళ్లి పనులు మీరు మొదలు పెట్టుకోండి, మేము కూడా మా ఇంట్లో మేం చేయాల్సిన కార్యక్రమాలు మొదలు పెడతాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి మాయ ఫోన్ కట్ చేసి
మమ్మీ డాడీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక మాయ పేరెంట్స్ కిందకి వచ్చి ఏమైంది మాయ అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. వేదవతి గారు వాళ్ళు ఫోన్ చేశారు, పెళ్లి పనులు మొదలు పెట్టుకోమన్నారు, శ్రీకర్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంట అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అంటే వెంటనే మేము ముహూర్తం చూడాలి అంతేనా మాయ అని చెప్పి మాయ మదర్ అడుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పావు మమ్మీ అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అమ్మవారి దగ్గరకు వెళ్ళి బావా నన్ను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు అలా అని చెప్పి బావకు మాయకు అత్త వాళ్ళు పెళ్లి చేస్తామంటున్నారు. ఈ విషయం ఎవరి ద్వారా మాయకు తెలియచేస్తావో తెలియచేయి తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.